ముఖ్యంగా ఆదిశంకరులు సామాన్యమైన మనుషులకు కూడా అర్థమయ్యేటట్టు అనేకమైనటువంటి విషయాలను తెలిపారు. ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఆయన అన్నారు, మీరంతా దేవుడికి ప్రార్థన చేస్తారు, దేవుడికి మీరు ఏమి సమర్పణ చెయ్యాలి? మనమంతా దేవుడికి ఏమి సమర్పణ చెయ్యాలి అని అంటే పండ్లు, పూలు, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు, భక్ష్యభోజ్యాలు తీసుకుపోయి దేవుడికి సమర్పణ చెయ్యాలి అని మనం అనుకుంటాం. అది సరియే, కానీ అంతమాత్రం సమర్పణ చేస్తే చాలదు. శంకరుల వారు చెప్పారు, కేవలం పళ్ళు, పూలు, భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాలదురా నాయన, నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన వహ పదార్థం ఉంది, దాన్ని సమర్పణ చెయ్యి నువ్వు అన్నారు. ఏమిటి ఆ పదార్థం అని అంటే నీ మనస్సు. భగవంతుడి యందు భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చెయ్యవలసినటువంటిది నీ మనస్సును. ఆ తర్వాత మిగిలిన పదార్థాలు. నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు. అందువల్ల సమర్ప్య ఏకం చేతస్సరసిజం ఉమానాథ భవతః అన్నారు. నా మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదములందు సమర్పణ చెయ్యవలే. అక్కడ ఏమిటి బాబు మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి? మనస్సు అంటే చేతికి చిక్కే వస్తువా? చేతికి చిక్కే వస్తువు అయితే కటిక్యం తెచ్చిపెట్టవచ్చు, అదేం చేతికి చిక్కదే. ఎట్టా మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి అని అనేక మందికి ఒక ప్రశ్న. మనస్సును భగవంతుడి యందు సమర్పణ చెయ్యటం అనే మాటకు అర్థం ఎల్లవేళలా మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటం. ఇది మనస్సును భగవంతుడు సమర్పణ చేయడం అనే మాటకు అర్థం. నీ యొక్క మనస్సులో ఎల్లవేళల యందు భగవంతుణ్ణి గూర్చే చింతించాలి.